ఏపీలో కొత్త ప్రభుత్వమొచ్చింది, రోడ్లపై పెద్ద హామీలిచ్చింది. మరి గ్రౌండ్లో సీనేంటి? నాటకాలు కాదు, పనిచేసి చూపిస్తా. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట. ఖర్చు పెట్టే ప్రతి పైసా తరతరాలకు ఉపయోగపడాలని ఆయన స్పష్టం చేశారు. అయితే చెప్పిన మాటలకు జరుగుతున్న పనులకు సంబంధం ఉందా? కాకినాడలో జరిగిన ఓ సంఘటన చూద్దాం. కాకినాడ జిల్లాలో కొత్తగా వేశారు రోడ్డు. కట్ చేస్తే పట్టుమని 10 రోజులు కూడా నిలవలేదు. చేత్తో పెకిలిస్తే వచ్చేస్తోంది. కనీసం అంగుళం మందం కూడా లేదని స్థానికులంటున్నారు. ఇలాంటి నాసిరకం పనులకు అధికారులే బాధ్యత అన్నారు. మరి ఆ జవాబుదారీతనం ఏమైంది? అవసరమైతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్తో తానే స్వయంగా తనిఖీకి వస్తానని కూడా చెప్పారు. అయితే ఇక్కడో ప్రశ్న. ఏదైనా వైరల్ అయితే స్పందించడమే పాలనా, లేక వ్యవస్థను బాగుచేయడమా? కంప్లైంట్ వైరల్ అవ్వగానే 24 గంటల్లో యాక్షన్. కానీ విశ్లేషకులంటున్నారు ఇదే సిస్టమ్ ఫెయిల్యూర్కి నిదర్శనమని. కరెక్టే కదా? లీడరొస్తేనే పని జరగడమంటే అసలు సిస్టమ్ పనిచేయడం లేదనే అర్థం. సరే, అసలు ప్రాబ్లం క్వాలిటీలో ఉందా లేక ఫండ్స్లో ఉందా? ఆ లెక్కలేంటో చూద్దాం. గత ప్రభుత్వం సెంట్రల్ ఫండ్స్ని పక్కదారి పట్టించిందని కూటమి ప్రభుత్వం ఆరోపించింది. సుమారు 9,000 కోట్ల పంచాయతీ నిధులపై విచారణ జరిపిస్తామని కూడా మాట ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రోడ్ల రిపేర్లు, కొత్త పనులకు సిద్ధమని ప్రకటించింది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,000 కోట్లకు పైగా కేటాయించినట్లు సమాచారం. నిధులు ఉన్నాయి సరే, మరి 10 రోజులకే రోడ్లు ఇలా ఉంటే ఆ డబ్బు ఎటుపోతోంది? దీన్ని బట్టి చూస్తే పైస్థాయిలో ఇస్తున్న హామీలకు గ్రౌండ్ రియాలిటీకి మధ్య ఎంత గ్యాప్ ఉందో అర్థమవుతోంది. అంటే రోడ్లు బాగుపడాదంటే కేవలం హామీలు, ఆదేశాలు సరిపోతాయా లేక పనిచేసే సిస్టమ్ కావాలా?